మీరు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత అంటే గతంలో మీరు ఎన్నో పోర్ట్ఫోలియోస్ హ్యాండిల్ చేశారు. విద్యాశాఖ మంత్రి అయ్యాక మీకు బాగా సంతృప్తినిచ్చిన విషయం ఏంటి సార్? ఎందుకంటే రెగ్యులర్‌గా డే టు డే లైఫ్‌లో మీరు టీచర్స్‌తో, స్టూడెంట్స్‌తో ఇలాంటి చిన్న చిన్న పిల్లలతో మీరు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అదొక ఎక్సైట్‌మెంట్ ఇన్ డే టు డే లైఫ్. బట్ మీకెలా అనిపిస్తుంది? వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ యూ నోటిస్డ్? నాకంటే ముందు మా గవర్నమెంటు, మా ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన ఏంటంటే, ఏదో ఒక ఫార్మ్ చేస్తున్నప్పుడు విద్య అనేది వచ్చి ఇదేదో వెల్ఫేర్ కాదు. ఓవరాల్‌గా చూసుకున్నప్పుడు కాన్సెప్ట్ విద్య అనేది అసెట్. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చేయడం అనేది ఈ రాష్ట్రానికి ఇది ఒక అసెట్. ఇది ఈ రోజు కాదు, రాబోయే ఇంకో 25, 30, 50 సంవత్సరాల వరకు కూడా ఈ రాష్ట్రానికి ఒక సంపదను సృష్టిస్తుంది అనేది ఆయన కాన్సెప్ట్. ఓకే. అలాంటి కాన్సెప్ట్, అలాంటి ఇంపార్టెంట్ అనే ఇష్యూలో ఇన్వాల్వ్ చేసి నాకు రెస్పాన్స్ అనేది అది నాకు సాటిస్ఫాక్షన్. ఓకే. దట్ నాట్ ఓన్లీ దీంట్లో ఉన్నది ఏంటంటే, ఇప్పుడు ఇవాళ గవర్నమెంట్ అయితే 39 లక్షల మంది 39 lakh స్టూడెంట్స్ వచ్చి ఇంట్లో ఉన్నారు. ప్రైవేట్లో అయితే ఇంకో 32,000 ఇంకా ప్రైవేట్లో ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 72,000 చిల్డ్రన్స్కి వచ్చి గవర్నమెంట్ వచ్చి బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ వాళ్ళ తాలూకా బాగోని ఎక్కడ ఏ విధంగా లేకుండా ఒక స్ట్రీమ్లైజ్ చేస్తూ, ఒక పాలసీస్ని డెవలప్ చేస్తూ, ఈ డే బై డే మారుతున్న కాలంతో పాటు వాళ్ళకి అవసరాన్ని కూడా ఆలోచన చేస్తూ వాళ్ళ ఎలివేషన్కి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్నీ కూడా ముఖ్యమంత్రి గారు స్వయాన ప్రతి 15 రోజులకు ఒకసారి ఇవాళ రివ్యూ చేస్తూ ఆయన స్వయంగా తెలుసుకుంటూ, ఆయన ఎవరైనా వచ్చిన సలహా సూచన కూడా అది మంచిదైతే మనతో డిస్కస్ చేసుకుంది ఇంప్లిమెంట్ చేయాలనే ఒక దీక్షతో చేస్తున్న అంశం ఇది. అది ఇందులో కంటే మొత్తం ఓవరాల్ కాన్సెప్ట్ మీద ఐఎమ్ సాటిస్ఫైడ్. సార్, అయితే ఇన్నేళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో విద్య అన్నది ఎప్పుడు అదొక ఇగ్నోర్డ్ చైల్డ్ లాగా ఉండిపోతుంది. అంటే విద్యకి అంత ఇంపార్టెన్స్, అంత ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. అసలు మీకు ఎందుకు అనిపించింది నాడు నేడు అన్న ఒక పథకాన్ని తీసుకురావాలి, ప్రాథమిక విద్యలో దాన్ని ఇన్కార్పొరేట్ చేయాలి, పిల్లల భవిష్యత్తు స్టార్ట్స్ ఇన్ ద ఫౌండేషన్, దీనికోసం ఇలాంటి మార్పులు తీసుకురావాలి అన్న అసలు ఆ థాట్, ఆ ఆలోచన అసలు ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? గవర్నమెంట్ రాగానే ఇది ఫస్ట్ క్యాబినెట్ చేసాము. క్యాబినెట్ మనకంటూ ఒక యూనిక్గా ఒక కార్యక్రమం చేయాలి. ఏ కార్యక్రమం చేస్తే బాగుంటుంది, అది మనకు కాకుండా సొసైటీకి పనికి రావాలి అనే ఆలోచన వచ్చి ముందుగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. దాంతోపాటు మీకు జ్ఞాపకం ఉంటుంది, ఆయన పాదయాత్ర చేసినప్పుడు కానీ ఎన్నికల్లో మాట చెప్పారు, మా తండ్రి గారి కంటే ముందు ఆయన ఒక అడుగు వేస్తారు, 2 అడుగులు వేస్తారు. అమ్మ విద్యా దీవెన తెచ్చారు, ఆయన వచ్చి రీఇంబర్స్మెంట్ పథకాన్ని అప్పుడు పెట్టి హైయర్ ఎడ్యుకేషన్కి వాటికి ఆయన డెవలప్ చేశారు. ఆయన ఎప్పుడైతే హైయర్ ఎడ్యుకేషన్లో ఆ పథకాన్ని తీసుకొచ్చారో దాన్ని ఇంప్రూవ్ చేయడం, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వచ్చి మర్చిపోయినాయి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. ఈయనకి అది ఆలోచన చేసుకుంటూ నాట్ ఓన్లీ హైయర్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ఉండాలి. ఫౌండేషన్ నుంచే పిల్లవాడికి వచ్చి ఆ స్టూడెంట్ నుంచి మనం ఇంప్రూవ్ చేస్తే బాగా పకడ్బందీగా ఆ ఫౌండేషన్లోనే బాగా ఉంటే ఆటోమేటిక్గా హైయర్ ఎడ్యుకేషన్లో బాగా ఇంప్రూవ్ అవుతాడనే ఆలోచన ముఖ్యమంత్రి గారు ఫస్ట్ క్యాబినెట్లో మొదలు డిస్కస్ చేసినప్పుడు ఆయన అప్పటి నుంచే నేను ఆలోచన చేస్తూ ఏ విధమైన కార్యక్రమం పెట్టి అందులో భాగమే ఆయన ఆడున్నాడు. స్కూల్స్ ఇంప్రూవ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ చేయడం అవన్నీ. ఆ తదుపరి వచ్చింది ఆలోచన చేశారు డిజిటల్ ఎడ్యుకేషను, ఇవన్నీ పెరుగుతున్నాయి. ఇంకా పిల్లలకు కూడా ఇవాళ వచ్చి స్టూడెంట్స్ కూడా డిజిటల్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి, వాళ్ళకి ఆలోచన రావాలి. రేపు గ్లోబల్ స్టూడెంట్గా తీర్చిదిద్దారంటే ఇప్పటి నుంచే ఫౌండేషన్లోనే వాళ్ళకి వచ్చి ఆలోచనతో పాటు అవకాశాలు కూడా ఉండాలి. ఎందుకంటే అందరికీ అవకాశాలు ఉంటాయి. ప్రైవేట్లో అంటే చదువుకున్న పిల్లలకు వచ్చి వాళ్ళ పేరెంట్స్ వచ్చి కొంత ఎఫర్ట్ చేస్తారు. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ ఇప్పుడు వచ్చి మన సొసైటీలో బిలో పవర్టీలో ఉన్న వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళే గవర్నమెంట్ స్కూల్స్ వస్తున్నారు. ఇది ఫ్రమ్ ఇండిపెండెన్స్. ఆ కార్యక్రమంలో వీళ్ళకి కూడా అవకాశాలు ఇవ్వాలంటే గవర్నమెంట్ అన్ని కూడా ఎఫర్ట్స్ చేయాలి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు కూడా. అందుకే ప్రతి అంశాన్ని కూడా ప్రతిదీ ఏది కూడా ఇది కాదు ఇది కూడా లేకుండా ప్రతిదాన్ని సీరియస్గా తీసుకుంటాం. వాళ్ళు మేము ఇచ్చిన ఏ కార్యక్రమం చూసుకున్నా, ఎగ్జాంపుల్ యూనిఫామ్ తీసుకున్నాం, యూనిఫామ్స్ ఇచ్చి షూ ఇచ్చి వాళ్ళకి వచ్చి బెల్ట్ ఇచ్చి చేస్తే అదేదో వాళ్ళ ఫ్యాషన్ కోసం చేస్తుంది కాదు, ఈక్వాలిటీ కోసం. ఆ స్కూల్కి వచ్చిన పిల్లలు బాగుండవచ్చు, వాళ్ళకి వచ్చి ఇంట్లో అధికంగా బాగోవచ్చు, బాగోలేకపోవచ్చు,
అందరూ కూడా నీట్గా ఎన్విరాన్మెంట్ ముందు బాగోవాలి, అందరూ కూడా ఉండాలి. అందుకని ఇక్కడ చిన్న పెద్ద ధనవంతుడు లేదా పేదవాడు అనే డిఫరెన్స్ రాకూడదు అనే ఆలోచన ముఖ్యమంత్రి గారు. యా సో దాని గురించి ఇలాంటివన్నీ అంటే ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఇందులో ఒకటి యా అలా ఏ కార్యక్రమం చేసినా సరే ఇవాళ ఆ ఆలోచన చేసుకో. అయితే నాడు నేడు ప్రోగ్రాంలో మీరు ఎన్నో ఒకటెంబటి అంచెలంచెలుగా ప్రోగ్రామ్ని ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్ళారు సార్. మొట్టమొదట అసలు నాడు నేడు స్టార్ట్ చేసినప్పుడు మైండ్లో ఫస్ట్ అసలు ఏం థాట్ ఉండింది, ఏం ఫస్ట్ చేద్దాం అనుకున్నారు? ఇప్పుడు మా క్యాబినెట్లో డిస్కషన్ వస్తుంటుంది. వచ్చినప్పుడు మాలాంటి సీనియర్స్ 10 మంది ఉన్నాం, 2-3. ముఖ్యమంత్రి గారు వచ్చి ఒక కార్యక్రమం చెప్తారు. మేమేం చేస్తామంటే సార్ చేద్దాం సార్ దాన్ని కొద్దిగా ఆలోచించండి సార్, తొందరపడి కాదు అది అంటాను. నేను యూ సెడ్ నో, అది కాదు. ఓకే, ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాడు దానికి ఒక టార్గెట్ అంటూ పెట్టుకోవాలనుకుంటే ముందు అన్నింటినీ ఆలోచన చేయండి. కాన్సెప్ట్ ఒక కార్యక్రమం చేసి దాన్ని ఫుల్ఫిల్గా చేయండి. దాని ప్రకారం చూస్తే ఇప్పుడు రాష్ట్రంలో 45,000 స్కూల్స్ ఉన్నాయి. ఈ 45,000 స్కూల్స్ని ఏదో పాడుపడిపోయిన స్కూల్ని మనం వచ్చి దాన్ని వచ్చి ఇంప్రూవ్ చేయడం కానీ దాన్ని రెనోవేట్ చేయడం కానీ కాదు. 45,000 స్కూల్ని ఒక కాన్సెప్ట్లో పిల్లవాడు వచ్చి కింద కూర్చోకూడదు, మా స్టూడెంట్ వచ్చి వాళ్ళకి బెంచెస్ ఉండాలి, దాంతోపాటు స్కూల్లో ఎలక్ట్రిఫికేషన్ ఉండాలి, దానికి ఫ్యాన్లు ఉండాలి, దాంతోపాటు కలర్స్ ఉండాలి, దాని ఫ్లోరింగ్ ఉండాలి, దాంతోపాటు స్కూల్ బౌండరీ ఉండాలి, దాంతోపాటు తాగడానికి డ్రింకింగ్ వాటర్ ఉండాలి, డ్రింకింగ్ వాటర్ కూడా ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఉండాలి. ఇవన్నిటికంటే ముఖ్యంగా టాయిలెట్స్ ఉండాలి. ఆడపిల్లలకి ఇబ్బంది పడకూడదు. టాయిలెట్స్ తీసుకోవడం కాదు, టాయిలెట్ మెయింటెనెన్స్ కూడా. దేశంలో ఎక్కడైనా సరే టాయిలెట్ కడతారు, కానీ టాయిలెట్ తర్వాత దాని మెయింటెనెన్స్ కోసం కేర్ తీసుకున్న గవర్నమెంట్ ఈ గవర్నమెంటే. ఒక స్టూడెంట్ వచ్చి ఇంట్లో నుంచి బయటకు వచ్చి స్కూల్కి వస్తే ఇంట్లో ఉండడానికంటే కంఫర్ట్గా ఉండాలి స్కూల్ అనేది, అది మా ముఖ్యమైన ఆలోచన. అందుకే ఇవన్నీ చేస్తున్నాం. ఇన్నేళ్లుగా మనం చూసింది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలకి పిల్లలు రాకపోవటానికి ప్రధానమైన కారణం సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం. ఇంకా ఈ రోజుల్లో ఇప్పటికీ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల్ని పంపించడానికి జంగుతున్నారు. అంటే నేను అనేది ఇప్పుడు మీరు 5 ఏళ్లుగా ఈ డెవలప్మెంట్ తీసుకొస్తున్నారు. ఎలాంటి మార్పు మీరు నోటీస్ చేశారు సార్ ఎన్రోల్మెంట్లో? అంటే కేవలం పూరెస్ట్ ఆఫ్ ద పూర్ మాత్రమే పిల్లల్ని ఎన్రోల్ చేస్తున్నారా, లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎన్రోల్ చేస్తున్నారా? మీరు ఎన్రోల్మెంట్లో ఎలాంటి మార్పులు గమనించారు? ఇక్కడ 2 విషయాలేమా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే చేసినంతలోనే మనం సక్సెస్ అవ్వము, కరెక్ట్. దాంతోపాటు అకాడమిక్ కూడా వాళ్ళు డెవలప్ అవ్వాలి. వాళ్ళకి ఇచ్చిన మన స్కూల్లో చెప్తున్న పాఠాలు కానీ లేదా ఆ టీచర్స్ తీసుకున్న రెస్పాన్సిబిలిటీ పిల్లల కోసం ఆలోచన చేస్తున్నవి కానీ, వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్లు కానీ తర్వాత ఆలోచన చేస్తుంది కానీ, అలాగే సైమల్టేనియస్గా టీచర్స్కి వాళ్ళు టైం టు టైం వాళ్ళకి కావాల్సిన ఈ బ్లాక్ బోర్డ్ ట్రైనింగ్స్ కానీ, వాళ్ళ కోఆర్డినేషన్ కానీ, మళ్ళీ అలాగే టీచర్స్కున్న ఇష్యూస్ని రిజాల్వ్ చేయడంలో కానీ. ఎందుకంటే మనిషి అనేవాడు సాటిస్ఫాక్షన్గా ఉంటేనే వాళ్ళు పిల్లలకు పాఠాలు చెప్పగలరు. వాళ్ళు ఎప్పుడు కూడా ఏది కూడా వాళ్ళకి ఇబ్బంది అనేది ఉండకండి. అటు టీచర్స్కి స్టూడెంట్స్కి ఇద్దరిని కోఆర్డినేట్ చేసుకుంటూ ఇటు అకాడమిక్లో వీళ్ళకున్న ఇష్యూస్ ఏమున్నా సార్ చదువుల్లో వాటిలో వాళ్ళకి నీట్గా ఉండేట్లు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో ఆ ఎడ్యుకేషన్ పాలసీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏవైతే రిఫార్మ్స్ తీసుకొస్తుందో దాన్ని మనం ఇండక్ట్ చేసుకుంటూ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్నీ ఒకదానికి ఒకటి కోఆర్డినేట్ చేసుకుంటూ మేము నిజంగా ఐ అప్రిషియేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆఫీసర్స్ని. అంటే ఏ ఒక్కరికి కూడా చిన్న వరకు కానీ పెద్ద నుంచి అందరం ఒక టీం వర్క్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి మా ముఖ్యమంత్రితో పాటు ఈ రిజల్ట్ వస్తుంది. ఐఎమ్ సాటిస్ఫై. ప్రైవేట్ స్కూల్ కంటే ప్రైవేట్ కాన్వెంట్ కంటే మన దగ్గర ఆ ఫెసిలిటీస్ కంటే ఆ ఉన్న సిలబస్ కంటే మన దగ్గర ఇంకా మెరుగైన సిలబస్ ఉంటే ఆటోమేటిక్గా వస్తారు. అందుకే ఈ మధ్యకాలంలో వచ్చి సిబిఎస్ పెట్టాము. సిబిఎస్ఈని 1000 స్కూల్స్ని మనం మ్యాపింగ్ చేసాం. దాంతోపాటు ఇప్పుడు ఇంకా రాబోయే కాలంలో వచ్చి ఫస్ట్ స్టాండర్డ్ నుంచే ఐబీతో కొలాబరేషన్ చేసుకోవచ్చు మా బోర్డులోనే ఇన్వాల్వ్ చేస్తూ. ఎందుకంటే ఎక్కడికో వెళ్ళి ఎక్కడో చదువుకుని ఎక్కడో పడే కంటే మన స్కూల్స్లోనే ఈ కార్యక్రమం ఉండాలి అనే కార్యక్రమంతో ట్రోఫీలు పెట్టాం. స్పోకెన్ ఇంగ్లీషు, రీడింగ్ ఇంగ్లీషు అవన్నీ కార్యక్రమాలు చేస్తాం. ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఈ సొసైటీలో ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో వస్తాయి అనేది ఎక్స్పెక్ట్ చేయరు. ఇక్కడే కాదు దేశంలో ఏ రాష్ట్రంలో వాళ్ళు ఎక్కడో ఢిల్లీ లాంటి దగ్గర వచ్చి 1-2 వచ్చా కానీ. ఒక విషయం సార్, ఎలాంటి బృహత్తరమైన ప్రోగ్రామ్ చేపట్టినా ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చినా ఎస్పెషలీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇలాంటి స్కీమ్స్ తీసుకొస్తే జనరల్గా అందరూ హర్షిస్తారు. కానీ మీ అందరూ హర్షించడంతో పాటు
మీరు క్రిటిసిజం కూడా మూటగట్టుకున్నారు. అంటే చాలా అంశాలకు సంబంధించి. సో ఐ థింక్ వీ షుడ్ టాక్ వన్ బై వన్ సార్. మొట్టమొదటిది ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయాలి, ప్రాథమిక విద్యలో ఇంగ్లీష్ ఈజ్ కంపల్సరీ మ్యాండేటరీ అన్న ఒక కాన్సెప్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు విపరీతమైన క్రిటిసిజం వచ్చింది. రీజనల్ లాంగ్వేజ్ని వదిలేస్తారా, తెలుగు భాషకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఇంగ్లీష్కి ఏంటి ఇంపార్టెన్సు, దాని మీద ఫోకస్ చేయటం ఏమిటి అన్న ఇలాంటి ఒక క్రిటిసిజం వచ్చింది. సో దీని గురించి మీరు ఏమంటారు సార్? వాట్ డూ యూ సే? అంటే తెలుగు భాష మన వల్లే, మనం దాన్ని విడిచిపెట్టలే. తెలుగు భాష ఉంటూ ఏదైతే నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఏదైతే అయిందో, ఎక్కడికి వెళ్ళి నేషనల్ వరల్డ్ అంతా ఎక్కడికి వెళ్ళి ఆ స్టూడెంట్ వచ్చి ఊరు దాటి బయటికి వెళ్తే ఇంగ్లీష్ వచ్చి ప్రెసెన్స్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా పిల్లలందరూ, పేరెంట్స్ ఉన్నారు కదా, అడగండి ఏ ఒక్కరినైనా సరే ఇంగ్లీష్ వద్దు, మేము చదవము, మాకు ఇది అవసరం లేదు అని అంటే ఇట్స్ ఫైన్. మా పిల్లలు, డబ్బున్న వాడి పిల్లలు వచ్చి ఇంగ్లీష్ చదవాలి, ఇంగ్లీష్ మీడియం చదవాలి, వాడు వచ్చి దాని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చి వాడు వచ్చి ఫోకస్కి వెళ్ళాలి. ఈ పిల్లలు మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లల పరిస్థితి ఏంటి? సో ఎందుకు కాన్వెంట్కి వెళ్తారు? చిన్నప్పుడు కాన్వెంట్ ఫ్యాషన్, అక్కడ ఇంగ్లీష్ ఎక్కువ చెప్తారు, ఇంగ్లీష్ మీడియం చెప్తారు అనే కదా ఫస్ట్ మన రాష్ట్రంలో వచ్చి అది వచ్చింది, కాన్సెప్ట్ వచ్చింది. సో అటువంటి కాన్సెప్ట్ ఎందుకు టైం టు టైం మారుతుంటాయి. నేను తెలుగు ఎప్పుడు నో అని చెప్పలే, రీజనల్ లాంగ్వేజ్ని ఎప్పుడు చెప్పలే, రెస్పెక్ట్ చేసుకుంటే అవసరం కూడా. అది పిల్లలకి అవసరం, మన సంస్కృతి అవసరం, మన కల్చర్ ఉండాలి. వీఆర్ నాట్ ఎగ్నెస్ట్. బట్ దాంతోపాటు సర్వైవల్ కూడా ఉండాలి. పిల్లలకి సర్వైవల్ ఉండాలి, లైఫ్లో వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వాలి, ఒక గ్లోబల్ సిటిజన్గా తయారవ్వాలి. మన స్టూడెంట్ అంటే కంపల్సరీ అది అవసరం అని నమ్మింది ఈ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు నమ్మారు. అందుకే ఎన్ని విమర్శ వచ్చినా సరే డోంట్ కేర్ అని చెప్పాము. మేము చెప్పిన తర్వాత వాళ్ళే మా లైన్కి వచ్చారు. ఇప్పుడు ఎవరైతే వద్దన్న వాళ్ళందరూ మీ తర్వాత వెళ్ళి మీరు అడగండి, ఓ డిబేట్ పెట్టండి, ఇంగ్లీష్ అంటారు చూడండి. అయితే సార్ ఇంగ్లీష్ మీడియం ఒక పాయింటర్, దీంతో పాటు మీరు ఇంట్రడ్యూస్ చేసిన ఇప్పుడు ఇందాక అన్నారు సిబిఎస్ఈ అని, టోఫిల్ ఎగ్జామ్కి ప్రిపేర్ చేయాలి పిల్లల్ని అని, ఐబీ తీసుకురావాలి అని. ఇప్పుడు ఏంటంటే మేజర్ క్రిటిసిజం ఏంటంటే సార్, ఇలాంటివన్నీ మీరు ఇంట్రడ్యూస్ చేస్తే అక్కడ ముందు టీచర్స్ కూడా సమాయత్తం అవ్వాలి కదా, వాళ్ళకు కూడా ఎంతో కొంత దాని మీద నాలెడ్జ్ ఉండాలి, గ్రిప్ ఉండాలి, శిక్షణ ఇవ్వాలంటే వాళ్ళు కూడా సంసిద్ధం అవ్వాలి. సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని మీరు ఎట్లా మీరు దాన్ని హ్యాండిల్ చేశారు సార్? అన్నీ ఆలోచించేస్తాం. ముందు టీచర్కి దాని మీద అవగాహన లేకపోతే ఇంకా స్టూడెంట్కి ఎక్కడ ఎగ్జాక్ట్లీ. బట్ అది టైం టేకింగ్ కదా సార్ ఈ ప్రాసెస్ అంతా. అది కామన్ సెన్స్ పాయింట్. అది యా రైట్. ఏదైనా సరే స్టార్ట్ అయితే కదా, ఇనిషియేషన్ అయితే ఎండ్ అవుతుంది. ముందు స్టార్ట్ చేస్తే ఇవాళ వచ్చి మా దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి సుమారు 1,90,000 మంది టీచర్స్ ఉన్నారు మాకు. అందరూ దీంట్లో ప్రావీణ్యం వాళ్ళని మేము అన్నాం. అందులో ఎవరైతే ఆ క్లాసెస్ని డీల్ చేస్తున్నారో వాళ్ళందరిలోనూ వాళ్ళందరికీ చూసుకున్నాం. అందరికీ కంటిన్యూస్ ట్రైనింగ్స్ ఇస్తున్నాం. ఓకే, 1 month 2 months 3 months అని దానికి ఒక స్ట్రాటజీని వర్కౌట్ చేస్తాం. ఆ ప్రకారం టీచర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నాం, అందరినీ కన్విన్స్ చేస్తున్నాము. ఇబ్బంది పడకుండా. ఇప్పుడు టీచర్స్లో 2 కేటర్లు ఉంటాయి. ఒకటి యంగ్ ఉంటారు, 2 అబౌట్ రిటైర్డ్ ఉంటారు. వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎవరైతే యంగ్ పీపుల్ ఉన్నారో టీచర్స్ ఉన్నారో వాళ్ళన్నీ మోటివేట్ చేస్తున్నాం. వాళ్ళందరూ చాలామంది ముందుకు వస్తున్నారు. ఆ మధ్య అయితే ఒక ఆలోచన కూడా చేస్తాం. ఇంకా అది మరి ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి, ఇప్పుడు అన్నీ ఎన్నికలు అంటే లేకపోతే ఆ టీచర్స్ని వచ్చి వాళ్ళకి అన్నీ ఉండాలని ఫారెన్లో ఏదైతే ఉంటారో వాళ్ళకి ఈవినింగ్ అప్పుడు వచ్చి డాక్టర్స్ లాగా వాళ్ళకి ట్యూషన్ చెప్పి ఆ కార్యక్రమం చేద్దామని కొన్ని సంస్థలతో కూడా మాట్లాడాం. అంటే ఎందుకు చేస్తున్నామంటే ఏ ఒక్కడు కూడా మా టీచర్స్కి మాత్రం కంటిన్యూ ట్రైనింగ్ చేస్తున్నాం. వాళ్ళు కూడా ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్లో వచ్చి కొంత ఇబ్బంది పడిన పరిస్థితి వాస్తవం. దాని తర్వాత టైం టు టైం రిపీటెడ్లీ మేము వచ్చి మీటింగ్స్ పెట్టుకొని వాళ్ళకి ఏం కావాలా, ఏ విషయంలో వాళ్ళు సాటిస్ఫై అవుతారు, వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయాలని వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని అది ఇంప్లిమెంట్ చేస్తాం తప్ప ఏది కూడా ఫోర్స్ఫుల్గా ఆ టీచర్స్ మీద వచ్చి చేయట్లేదు. అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీరు అంచెలంచెలుగా ఇంట్రడ్యూస్ చేశారా, లేకపోతే అన్నీ ఒకేసారి పెట్టారా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిబిఎస్ఈ అన్నారు, ఐబీ అన్నారు, దెన్ టోఫిల్ కోచింగ్ అన్నారు. ఇవన్నీ ఎట్లా సార్ విడతలుగా టేకప్ చేశారా? అవన్నీ ఆలోచనలు వచ్చినప్పుడు ఇవాళ ఆలోచన వస్తుందమ్మా. ఈ ఆలోచన మనం ఇవాళ కానీ మిస్ అయ్యామనుకో, అది మళ్ళీ ఒక 10 సంవత్సరాలు పోయిన 5 సంవత్సరాలు అది మళ్ళీ మళ్ళీ కొత్త వస్తుంది. ఇప్పుడు ఐబీ పెట్టామంటే ఐబీ ఇప్పటి నుంచి లాస్ట్ 15-20 years నుంచి ఇది ఇప్పుడు మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం.
చాలామంది అంటారు ఇదేదో 10 స్కూల్ పెడదాం, 20 స్కూల్ పెడదాం, 30 స్కూల్. సేమ్ నో, ముందు స్టడీ చేయండి. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి అంటే టోటల్గా ఐబీకేసి వీళ్ళ సిలబస్ మార్చేము. ఈ సిలబస్లో ఒక సబ్జెక్ట్ కింద 2 సబ్జెక్ట్ కింద ఏ రకంగా చేస్తే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన, మా ఆలోచన అది. అందుకని చెప్పేసి దాన్ని వచ్చి పొద్దున్న పెట్టి చూసి అది తప్పది. మా ఇంట్లో మా అమ్మాయి లేకపోతే మా అబ్బాయి, మా పిల్లలు వేరు, ఈ పిల్లలు వేరు కాదు. ప్రభుత్వంలో చూడండి పిల్లలు వాళ్ళు ఏంటో మీ మీద వాళ్ళంటది. ఆ ఆలోచనతోనే ఆ కాన్సన్ట్రేషన్తోనే ఆ కమిట్మెంట్తోనే ఇవాళ ఎడ్యుకేషన్లో తీసుకొస్తున్నారు ఫార్మ్స్ అన్నీ కూడా. మా మీటింగ్లో కూడా చెప్తుంటారు. మా సీఎం మా క్వశ్చన్ చేస్తున్నారు ఒకసారి, అన్న నీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఏది చదివారు అంటే చిన్నప్పుడు వచ్చి కాన్వెంట్లో చదివారు సార్, ఏం చేశారు సార్, తర్వాత ఏం చేశారు, తర్వాత వచ్చి ఫారెన్ వెళ్ళి వాళ్ళు మాస్టర్స్ చేస్తున్నారు సార్, వాళ్ళు దానికి ముందు ఏం రాశారు, ఇవన్నీ క్వశ్చన్ చేసేసరికి మరి నీ చేసినప్పుడు ఈ పిల్లలు చేయొద్దా ఆలోచన చేసేవాళ్ళం. అది మన పిల్లలు ఒకటి ఆ పిల్లలు ఒకటి అనేది ఉండకూడదు డిఫరెన్స్. అప్పుడే ఎవరైనా అలాగే టీచర్లు కూడా మధ్య రిక్వెస్ట్ చేస్తాం అందరినీ కూడా, దయచేసి ఆలోచన చేయండి. మీ పిల్లల గురించి కానీ మీరు కానీ కాదనుకుంటే మేము ఒప్పుకుంటాం. మీ పిల్లలకు ఈ పిల్లలకే కాబట్టి మీకు ఏదైనా ఈ గవర్నమెంట్ మీది, మీరు ఏం చెప్తే అదే చేస్తామని చెప్తాం. అందుకు ఆ మోటివేషన్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి ఈరోజు షో రన్ చేస్తున్నాం. అందుకు మాకైతే ఇబ్బంది లేదు, ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ లేదు. గవర్నమెంట్కి టీచర్స్కి పేరెంట్స్కి టీచర్స్కి పిల్లలకి ఎక్కడ కూడా లేదు. వీఆర్ ఆల్ వన్. ఓకే.